హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఎండాకాలంలో నా మార్నింగ్ రొటీన్ అయితే మీకైతే చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. పొద్దున్నే 5:30కి అయితే లేచానండి. లేచి వాకలు తుడిచేసి కల్లాపు అయితే వేస్తున్నాను. మనం ఈ రోజంతా కూడా ఏదో ఒక పని చేసామనుకోండి మన దగ్గరికి బద్ధకం కూడా చేరదు. వాకట్లో కల్లాపు అయితే వేసేసానండి. ఇంకా కట్టెల పొయ్యి కూడా కడిగేస్తున్నాను నీళ్ళతోని. మంగళవారం కదా కడిగేసి ముగ్గేద్దామని. పక్కన సందికాయలు ఉంది కదండి, సందికాయలు కూడా కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా వాకట్లో కూడా ముగ్గు అయితే వేసేస్తున్నాను. జూన్ నెల స్టార్ట్ అయ్యే కాడ నుంచి ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయండి. మే నెలలో అయితే వర్షాలు అయితే పడ్డాయి. ఇంకా జూన్ నెల స్టార్ట్ అయ్యే కాడ నుంచి చాలా విపరీతంగా కాస్తున్నాయి. మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం. మాకు ఎలా ఉందంటే సిటీలో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటో. రోహిణి కార్తె అయితే స్టార్ట్ అయింది కదండి. రోహిణి కార్తె అంటే రోడ్లు బద్దలైపోయి అంత ఎండలు కాస్తాయంట. అది నిజమేనేమో ఇప్పుడు అనిపిస్తుంది. చాలా ఎండలు కాస్తున్నాయి. ఇంకండి టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30కి ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది. మొత్తం చెమటలు అయితే పట్టేసింది అండి నా ఫేస్ అంతా కూడా. అంత అయితే చాలా దారుణంగా ఉందండి మా ఊరైతే. ఈ ఊర్లో ఎండలు ఎలా కాస్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఇంత ఎండలో కూడా కట్టెల పొయ్యి మీద అన్నం కూర వండాలంటే చాలా కష్టం కదండి. అయినా సరే నేను వండాను. మొన్న లైవ్ చేసినప్పుడు అయితే అడిగారండి, గుడ్లు టమాటా పులుసు చేయండి పుష్ప గారు అని. నేనైతే ఇప్పుడైతే చేస్తున్నాను. మా సబ్స్క్రైబర్లు అడిగితే చేయకుండా ఉంటామా చెప్పండి. టమాటాలు అయితే ఇలా కోస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే మిక్సీలో వేయాలి. గుడ్లు అయితే చేస్తున్నాను, ఉడకబెట్టేసానండి ముందేని. మా స్టైల్లో ఎలా ఉంటాను నేను అదే చూపిస్తాను. గౌర్ని గారు అడిగారు కాబట్టి మేము ఎలా వండుకుంటామో చూపిస్తాను మీకైతే. గుడ్లు అయితే వలిచేసానండి. ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసుకుందాము. టమాటా పేస్ట్ వేసుకుందాము. తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ కూర ఉన్నప్పుడు అయితే. గుడ్లు అయితే ఇలా చాకుతో అయితే పెట్టుకుంటున్నానండి. కారం అనేది లోనికి అయితే వెళ్తుంది కదా. టమాటా పేస్ట్ అయితే మిక్సీలో ఆడేసాను. ఇలాగైతే ఆడేసానండి. ఇప్పుడైతే కూర వండేసుకుందాం, చూపిస్తాను చూసేయండి. ఆయిల్ అయితే వేసేసుకుందామండి. గుడ్లు అయితే వేపుకుందాం ముందైతే. ముందైతే గుడ్లు వేస్తున్నాను. దానిపైన కొద్దిగా సాల్ట్ని ఉప్పు సాల్ట్ని కారం వేసుకుందామండి పైన. దాంట్లోకి అయితే వెళ్తుంది కదా, ఘాట్లు పెట్టాం కదండి. కొద్దిగా సాల్ట్ వేసాను. కొద్దిగా అయితే కారం వేసుకుందాము. గుడ్లు అయితే వేగిపోయినాయండి, తీసేసుకుందాము. ఆనియన్స్ అయితే వేసుకో. అలాగే ఉప్పు కూడా వేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి కొద్దిగా.
బాగా మగ్గాక మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ అయితే బాగా మగ్గిపోయింది. టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నాము. చూపిస్తాను రండి. ఇప్పుడు దీంట్లో అయితే టమాటా పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇవి పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గించుకోవాలి. నూనె అనేది పైకి తేలాలి. అప్పుడు దాకా మనం మగ్గించుకుంటూ ఉండాలి. నూనె అనేది పైకి అయితే వచ్చింది, బాగా మగ్గిపోయినట్టు. ఇంకా కారం అయితే వేసేసుకుందామండి ఇంకా కూరలోని. కారం వేస్తాను. చింతపండు పులుసు అయితే ఒక 2 నిమిషాలు ఉంచుకుని వేసుకుందాము. అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి కొద్దిగా. చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము. దీంట్లోనే ఇందాక గుడ్లు వేపాం కదండి, అవి అయితే వేసేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను ఉడికాక. అయితే ఉడికిపోయిందండి. కూర అయితే చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉంది కూర అయితే వండేసానండి. ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దామని మ్యాంగో జ్యూస్ అయితే చేసేస్తున్నానండి ముందుగా. ఇంకా జ్యూస్ అయితే ఇలా చేసేసి ఐస్ క్రీము కప్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను, కానీ ఒకసారి వాడానండి. అసలు అది మా అమ్మాయి దాంతో ఆడడమే సరిపోయింది. బద్దలు కొట్టేసింది కూడా. పక్కనంతా ఇరిగిపోయింది. ఇంకో చూడండి పక్కన ఇరిగిపోయింది. నేను కొన్నాక ఒకసారి అయితే చేశానండి ఐస్ క్రీమ్. కనమాదంతా మా అమ్మాయి ఏదో చిప్పల్లాగా ఆటలాడుకుంటుంది దాంతోని. ఇంకా జ్యూస్ అయితే చేసేసి దీంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలండి. ఇంకా తెల్లారైతే తిందామని, ఇంకా జ్యూస్ అయితే ఉంది కదా, ఇంకా ఐస్ క్రీమ్ తర్వాత తిందామని ఉంచేసామండి ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇలాగైతే వేసేసాను. మా అమ్మాయి అయితే పక్క నుంచి వచ్చేస్తుంది కానీ ఐస్ ఐస్ అంటాని. ఇంక ఇలాగైతే వేసేసానండి. కప్స్ అయితే పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నైట్ అంతా ఉంచి తెల్లారి తెచ్చుకుందామని ఇంకైతే ఇలా పెట్టేసుకుందామని పెట్టేసామండి ఫ్రిడ్జ్లోని. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. కూర మాత్రం చాలా అదిరిపోయింది. ఈసారి అయితే ఇలా ట్రై చేశానండి టమాటో పులుసు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. భోజనం అయితే చేసేస్తున్నానండి. ఇంకా మా అమ్మాయి చూడండి పైప్ కాడ ఎలా ఆడుతుందో చూడండి. 2 గుండుగుల్లో వేసేసి 2 కాళ్ళు కూడా ఆటలాడుతుంది. ఎంత భయం వేసిందో పడిపోతుంది అని చెప్పేసి ఇంకా రానంటే రానట్లేదు. వదిలేసాం కొంచెం సేపు అలాగా ఆడుకుంది. చాలాసేపటికి రావట్లేదు. ఇంక లాక్కొచ్చేసాం. ఇంకా ఎత్తుకుని వచ్చేసాను. గోలెట్టేసింది. 2 గుండుగుల్లో కాలు వేసి ఆటలాడుతుంది. పైపు కొట్టేస్తుందంట. ఆ పిల్లకి ఏం అందట్లేదు, పైపు కొట్టేస్తుందంట. తర్వాత అయితే ఇంకా మా అమ్మాయిని తీసుకొచ్చేసి నువ్వుల ఉండలు చేద్దామని ఇంకా నువ్వులు, అలాగే వేరుశనగుళ్ళు, అలాగే అవిసె గింజలు కూడా తీసుకున్నానండి. తీసుకుని అయితే ముందుకైతే ఫ్రై చేసుకుంటున్నాను. అంత దోరగా కాకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మాడిపోతే కూడా టేస్ట్ అయితే చేదొచ్చేస్తుంది. ముందైతే పల్లీలు అయితే వేపుకుంటున్నానండి. వేపేసానండి పల్లీలు అయితేని. ఇంకా చల్లారిచ్చాక పొట్టు అయితే తీద్దామని ముందైతే పల్లీలు వేసి వేపేసాను. తర్వాత అవిసె గింజలు కూడా వేపేసానండి. నువ్వులు కూడా వేపేసాను. ఇంకా పల్లీలు అయితే పొట్టు అయితే తీద్దామని ఇంకా బయట కట్టుకొచ్చేసి మొత్తం కూడా ఇలాగా నలుపుతున్నాను. నలిపేసి ఒకసారి అంతా మొత్తం పొట్టు అంతా కూడా తీసేసాను. ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి.
మొత్తం ఇలా అంటే మొత్తం పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకోండి ఇలాగైతే తీసేసాను, మొత్తం పొట్టు అంతా కూడా తీసేసాను, పల్లీలకున్న పొట్టు. ఇప్పుడైతే బెల్లం అయితే చెదగొట్టేసుకుంటున్నానండి. బెల్లం మీకు ఒకసారి ఎలా చెదగాలంటే ఒక కవర్లో వేసేసి దాంట్లో మనం బెల్లం కొట్టుకునేది ఉంటాయండి, మాకైతే ఇలాంటివి ఉంటాయి. దాంతో బాగా చితగొట్టేసామనుకోండి ఇంకా చెదరదు, ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముద్ద కింద మనం మిక్సీలో ఎలా వేస్తామో అలాగ అయిపోతుంది. ఇంకా బెల్లం బెల్లంగా కాకుండా మెత్తగా అయిపోతుంది. ఇంకా కవర్లో వేసేస్తే ఇంకా ఇంకెక్కడికి చెరగదండి, ఇంకా అలా ఉంటుంది. అని చక్క ఇలాగ ఒకసారి ట్రై చేయండి టిఫిన్ అయితేని బెల్లం కొట్టుకున్నప్పుడు. ఇంక బెల్లం అయితే ఇలా చెదగొట్టేసానండి. పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు. ఇప్పుడైతే మిక్సీలో అయితే ఆడేద్దాము. మిక్సీలో అయితే వేసేసుకుందామండి. ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నానండి. పల్లీలు అవన్నీ కూడా వేసేసాను. ఇంక బెల్లం అయినా కూడా మిక్సీలో వేసేసి ఆడేస్తాను. ప్రతి నెల కూడా చేస్తానండి, మీకు చూపించింది ప్రతి నెల కూడా. ఇంకోండి నువ్వులు అలాగే పల్లీలు, అవిసె గింజలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసాను. ఇంక బెల్లం కూడా వేసేస్తున్నాను. ఒకసారి మెత్తగా అయిపోయింది. ఇంకో కొంచెం ఏమన్నా చిన్న చిన్న ముక్కల కింద ఉన్నా కూడా మెత్తగా అయిపోతుంది కదండి. ఒకసారి అయితే బెల్లం కూడా వేసేసాను. ఇప్పుడు బెల్లము, అవిసె గింజలు ఇవన్నీ పొడుము చేసుకున్నాం కదండి, మొత్తం ఒకసారి అయితే మిక్సీ కొట్టేసుకుందాము. తర్వాత అయితే ఉండలు చుట్టుకుందాము. మిక్సీలో అయితే ఇలా వేసేసానండి. ఇంకోండి ఇప్పుడైతే ఉండలు అయితే నొక్కేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను ఇంకా ఉండలు నొక్కేసి. ఇంకా ఉండలు అయితే నొక్కేసానండి. ఇంకా అన్నవనిగి జ్యూస్ అయితే తెచ్చిందండి. ఇంకా మా చెల్లి ఇంకా తాగేస్తున్నాము. చల్లగా 4ంటికి అయితే తాగేసామండి. ఇంకా సాయంత్రానికి అయితే మటన్ అయితే పట్టుకొచ్చారండి మా నాన్నగారు. ఇంకా కుక్కర్లో వేసాను. ఇప్పుడైతే భోజనం అయితే చేసేయాలి. ఉడికిపోయింది కూర అనేది. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి.